హలో అండి. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు నేను చికెన్ గ్రేవీ చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువ స్పైసెస్ కాకుండా చాలా మైల్డ్‌గా ఉంటుంది. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండండి. అందరికీ నచ్చుతుంది. ఇవి అన్నిట్లోకి బావుంటుందండి. చపాతీలోకి, రైస్‌లోకి అన్నిట్లోకి బావుంటుంది. దీనికోసంగా ముందుగా ఒక పాన్ పెట్టుకొని 7-8 ఎండుమిర్చీలు వేసుకున్నాను. జీడిపప్పు బద్దల్లాగున్నవి ఒక 20 వేసుకున్నానండి. మొత్తం హోల్ జీడిపప్పు ఉంటే మాత్రం ఒక 10 వేసుకుంటే సరిపోతుంది. వీటిని వేడి చేయాలి. కొంచెం లైట్‌గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని జార్‌లో వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు, మనం ఇందాక రోస్ట్ చేసుకున్నవి జీడిపప్పు వేసుకున్నాను. వీటిని ఫైన్‌గా పౌడర్ చేసుకొని ఇందులోనే 2 పెద్ద సైజు టమాటాలను 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ పౌడర్‌లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. చూసారు కదా! ఇలా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము ఆగకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతది. అట్లా కలుపుకుంటే మనకి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర చెంచా పసుపు, కారం 1 స్పూను, కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి 1 స్పూను. ఈ మసాలాలన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇవి మాడిపోకుండా ఉండడానికి మనం లైట్‌గా నీళ్లు కూడా చల్లుకోవచ్చు. కొంచెం లైట్‌గా నీళ్లు చిలకరించుకొని మసాలాలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో నేను ఈ చికెన్ వచ్చేసి నేను ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టించానండి. కాబట్టి ఆల్రెడీ కొద్దిగా ఉప్పు దానికి పడుతుంది కాబట్టి మనం దాని ప్రకారంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌కి ఆ మసాలా అంతా పట్టేలాగా మనము 5-6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్‌లో వరకు పెట్టుకొని మనం బాగా మిక్స్ చేయాలండి. అట్లా హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ అనేది అందులో వాటర్ అంతా బయటకొస్తుంది. ముక్క కూడా సాఫ్ట్. ఇప్పుడు ఆయిల్ అలా పైకొచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు అంటే రెడ్ చిల్లీ, క్యాజు పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్టుని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ముక్కకు పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఈ జీడిపప్పు వేయటం వల్ల మనకేందంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. రోటీస్‌లోకైతే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది మనకు కొంచెం పక్కకొచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక అర చెంచా గరం మసాలా యాడ్ చేసుకున్నాము. దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి.
ఈ మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం 200 ml వాటర్ వరకు పోసుకోవాలండి. 200 ml వాటర్ వరకు యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ముక్కంతా సాఫ్ట్‌గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతిని ఫ్రై చేసుకొని దాన్ని క్రష్ చేసి పెట్టుకొని దాన్ని ఇట్లాగా వేశానండి. 1 స్పూన్ వరకు వేశాను. మనం మామూలు బాండీలోనే కసూరి మేతి 1 స్పూన్ అట్లాగా ఫ్రై చేసుకొని చేత్తో క్రష్ చేసినా గానీ ఈజీగా పౌడర్ అయిపోతుంది. దాన్ని యాడ్ చేసుకున్నాను. అది కూడా అంతా ఆయిల్ పైకొచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీరతోటి ఇలాగ గార్నిష్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో అట్లా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.